హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య మహేందర్. ఇది వచ్చేసి మన లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ అండ్ లైక్ డే 3 అండ్ 4 అని చెప్పుకోవచ్చు. 2 డేస్‌లో ఈవెన్ కవర్ చేసినాం. ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. లైక్ 6 కల్లా స్టార్ట్ అయితే మేము ఫస్ట్ డెస్టినేషన్ ఏంటంటే ఫస్ట్ మేము మహాబలేశ్వరం టెంపుల్‌కెళ్దామని అనుకున్నాం. అస్సలు ఎళ్ళే దారిలో వ్యూ మాత్రం ఏమన్నుందా అసలు మొత్తం రోడ్స్ అయితే అన్ని ఘాట్ రోడ్సే ఉన్నాయి మొత్తం. చూసిర్రా అసలు వ్యూ మస్తుంది. ఇంకా అందరూ అక్కడ దిగి ఫోటోస్ దిగుతున్నారు. మేము గూడా దిగుతున్నాం. అసలు కొంచెం కారు ఇట్లా స్లిప్ అయితే మాత్రం అంతే సంగతిగా. అట్లుంది రోడ్ మాత్రం మొత్తం జిగ్‌జాగ్, జిగ్‌జాగ్ ఉంది. ఇంకా అట్లా మాకు ఎంత టైం పట్టిందంటే మేము ఆహ్, లైక్ పూణే నుంచి 6కి అలా స్టార్ట్ అయితే మహాబలేశ్వరం ఎళ్ళే వరకి మొత్తము ఈవినింగ్ అయిపోయింది. అంత టైం పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. అసలు ఇది సీజన్ కాదు అని అన్నారు కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఫైనల్‌గా మనం టెంపుల్‌కైతే రీచ్ అయిపోయినాం. ఇదే టెంపుల్ మీరు కూడా దర్శనం చేసుకోండి దేవుడిని. మన ఇదంతా షాపింగ్. ఇంకా అక్కడ ఓన్లీ మన శివుడే కాకుండా ఇంకా ఒక 2, 3 టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడే మహాబలేశ్వరంలోనే. ఇంకా టెంపుల్స్ అన్నీ కవర్ చేసి, ఇంకా కొంచెం అన్ని షాపింగ్స్ అయితే మంచిగున్నాయి. ఇంకా మన హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా అన్నీ మోస్ట్‌లీ అన్నున్నాయి. ఇవి ప్లాంట్స్ చూడండి అన్నీ స్ట్రాబెర్రీ అవి ఇవి ఇంకా అన్ని రకాలున్నాయి. ప్రైస్ గూడా తక్కువనే ఉన్నాయి. రూ. 30, రూ. 50 అట్లున్నాయి అంతే. అండ్ ఇవన్నీ స్నాక్ ఐటెమ్స్ ఇంకా టేస్ట్ చేసి మనం తీసుకోవచ్చు నచ్చితే. బావున్నాయి. అవి కొన్ని షాపింగ్ చేసినాం. నెక్స్ట్ ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్. ఇంగా ఇది ఇంకొక టెంపుల్ అక్కడ. అట్లా టెంపుల్స్ అన్నీ దర్శనం అయిపోయినాయి. ఫైనల్‌గా మంచిగా మొత్తం డివోషనల్ వైబ్స్ అయితే వచ్చినాయి. మంచిగా అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ అక్కడనే పక్కకి కొంచెం దూరం నడుచుకుంటూ ఎళ్ళినంక ఇక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ అని ఉంది. ఇంకా అక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ దగ్గర కొంచెం అట్లా టైమ్ పాస్ చేసి, లంచ్ చేసి ఇంకా నెక్స్ట్ లొకేషన్‌కయితే ఎళ్ళిపోయినాం. ఇది అయితే ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్. అంటే ఒక కొండ ఉంటది గదా! అది ఇక్కడ ఎలిఫెంట్ ఫేస్ ఉంటది గదా! ఆ షేప్‌లో ఉంటదన్నట్టు. మీరు చూషిర్రా ఎంత బావుంది వ్యూ అయితే. మొత్తం అటు ఇటు పెద్ద పెద్ద కొండలు, మధ్యలో వాటర్ అబ్బా! అసలక్కడి నుంచి రాబుద్ది గాలేదు. అక్కడనే ఉండాలనిపిచ్చింది మాకైతే అంత బావుంది. అండ్ ఇక్కడ ఈ మంకీస్ చూసిర్రా క్యూటున్నాయి గదా! ఇంకా అక్కడ హార్స్ రైడింగ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మహాబలేశ్వరం టెంపుల్‌లో ఇంకసలు చాలా ప్లేసెస్ ఉన్నాయి. అసలు కవర్ జేయాలంటే ఒక 3, 4 డేస్ అక్కడ స్టే చేస్తే గానీ మనం అన్ని ప్లేసెస్ కవర్ జేయలేము. అంత బావుంది. ఇంకా ఆఖరికైతే ఇక్కడ కార్స్ చూసి ఇంకా అవి ఎక్కుతా అని ఫుల్ అల్లరి చేసిండు. ఇంకా కార్స్ ఎక్కిండో చూసిండో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో. ఇంకా ఎంజాయ్ చేసిండు ఆఖరికట్లా. ఇంకా ఇంకక్కడ ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్‌లో ఇంకా చాలానే పెట్టిర్రు పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్. ఇంకా నెక్స్ట్ ఇవి మీకు గుర్తుందా ఎంతమందికున్నాయి? ఇవైతే నాకు చిన్నప్పుడు నేనైతే ఇవి కనిపిస్తే మాత్రం ఫుల్ ఏపిచ్చుకునేదాన్ని. నాకైతే ఇవి మస్తు ఇష్టము. అండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చంట. ఏది ఏపిచ్చుకున్నా గూడా రూ. 100 అంట. నేనైతే ఈ బటర్‌ఫ్లై క్యూట్ అనిపిచ్చింది. ఒక బటర్‌ఫ్లై ఒకటి ఏపిచ్చుకున్నాను. ఆయన ఏం చెప్పిండంటే ఒక 1 వీక్ వరకుంటది అని చెప్పిండు. కానీ అసలు ఎట్లా లైక్ నెక్స్ట్ డేనే మొత్తం పోయింది. అసలేముండలేదు. కానీ రూ. 100 అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంక అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా ఇగ ఒక మధ్యలో ఒక రెస్టారెంట్ కనిపిచ్చింది. అక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. అసలు ఇన్ని డేస్ ఆఫ్ ట్రిప్‌లో మాకు అబ్బా! ఫుడ్ మంచిగా తిన్నాం. మంచిగా టేస్ట్ అనిపిచ్చిందంటే ఇదే అసలు. మంచిగుండే. అండ్ ఆ రోజు నైట్ అంతా ఇంకా ట్రావెలింగ్‌లోనే ఉండిపోయినాం. ఇంకా రెస్ట్ ఏం తీసుకోలేము. అండ్ ఇంకా మహాబలేశ్వరం నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఇది కర్ణాటక. కర్ణాటకలో ఇది బీదర్ ఫోర్ట్. బీదర్ దగ్గర ఈ ఫోర్ట్ చూద్దామని ఇక్కడ ఆగినాము. ఇది చాలా పెద్దగుంది తెలుసా అసలు మస్తుంది చూడ్డానికి. ఇంకా పాతకాలం నాటివి కాబట్టి ఆబ్వియస్‌లీ చాలా పెద్దగుంటాయి, మంచిగుంటాయి. ఇంకా ఆ కాలం నాటి పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద తలుపులు అవన్నీ చూసి ఇంకా అసలు ఫుల్ ఎండ ఉండే ఆ రోజు చెప్పాలంటే. ఇంకా మా ఫేసెస్ చూషిర్రా మొత్తం ఎట్లా అయిపోయినాయో, మొత్తం టాన్ అయిపోయినాయి, నీరసం. ఇంకా ఫుల్ పెద్దగుంది అసలు నేనైతే సగం గూడా చూడలేదు. ఇగ మధ్యలోనే ఇంగ నాతోటి గాదు అని నేను
ఇంకా రివర్స్ ఒచ్చేసిన. ఇంకా మళ్ళా నార్మల్‌గా నడవడం వేరే కానీ ఇంకా ఆద్రికని ఎత్తుకొని నడవడం అంటే ఇంకా పెద్ద టాస్కే గదా అది. ఇంకా ఇట్లా ఇవన్నీ కవర్ జేసి ఇంకా అట్లనే ఇంకా అక్కడ ఇవి గూడా పెట్టిర్రు. ఇంకా ఆ కాలంలో యూజ్ చేసిన ఇవన్నీ స్టోన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి అప్పటి విగ్రహాలు. అండ్ ఇవొచ్చేసి దేవుళ్ళయి. చూడండి ఇవన్నీ. అండ్ ఇక్కడ కింద ఆద్రి స్పీకర్స్ అన్నమాట ఇవి. అండ్ నెక్స్ట్ ఇవి ఇంకా వెపన్స్ అనుకుంటా అప్పటి కాలంవి. ఇవి గన్స్ చూషిర్రా ఎంత పెద్దగున్నాయో వామ్మో! మస్తున్నాయి అసలు. ఇంకా అప్పటి కాలంలో యూజ్ చేసిన ఇవి టైల్స్. ఇంకా ఇవేమో తల్వార్స్ మస్తు పెద్దగున్నాయి గదా! కత్తులు, తల్వార్స్. ఇవి లాక్స్ అంట. ఎంత పెద్దగున్నాయి చూషిర్రా తాళాలు అప్పటి కాలంలో తాళాలేస్తారు గదా! అంత పెద్దగున్నాయి మస్తున్నాయి. అండ్ ఇవి జైల్స్ అంట. జైల్స్ అయితే అసలు ఆ కాలంలో భలే ఉంటాయి గదా! పెద్దగా. ఇంకా ఇవన్నీ చూసి, చూసి నడిచి, నడిచి మొత్తం అలసిపోయినాం. ఇంకక్కడ ఇట్లా ఇంకక్కడ ఒక చిన్న కేఫ్‌లాగా కూడా పెట్టిర్రు. ఇంకా ఎవరన్నా ఏమైనా తాగాలనుకుంటే అలసిపోతారు గదా! తాగడానికి బానే ఉన్నాయి. రేట్స్ కూడా రీజనబులే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ అంతా చూసుకొని అక్కడ ఫేమస్ టెంపుల్ మన నరసింహస్వామి టెంపుల్ తెలుసు గదా మీకందరికీ. ఇట్లా వాటర్ ఉంటది. వాటర్‌లో నుంచి వాటర్‌లో ఉంటాడు దేవుడు నరసింహస్వామి. ఇంకా ఆ టెంపుల్‌కైతే ఎళ్ళిపోయినాం. ఇంకా చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అంట ఇది. మనం నార్మల్‌గా రీల్స్‌లో చూస్తూ ఉంటాం గదా! ఇట్లా వాటర్‌లో ఉంటది. మేమైతే అసలు అట్లా ఆ టెంపుల్ అసలు తెలియ గూడా తెలియదు. మాకు లోపలికెళ్ళేదాకా ఒక ఆవిడ చెప్పింది. ఇట్లా వాటర్‌లో నుంచి నడుచుకుంటూ ఎళ్ళాలి అని. వాటర్ అయితే 5 ఫీట్ ఉంటాయంట మనకి. ఇంకా లిటరల్లీ మేము 1, 2 అవర్స్ లైన్‌లో నిల్చున్నాము. ఫుల్లు మందుండే. అండ్ టెంపులయితే మస్తుండే. ఇంకా ఇక్కడ టైమింగ్స్ గూడా పెట్టిండ్రు. ఇంకా మార్నింగ్ 8-12 అంట. ఆఫ్టర్‌నూన్ 2 పీఎం టు 5 పీఎం. మేమైతే రీచ్ అయ్యే వరకి ఆఫ్టర్‌నూన్ అయింది అక్కడ. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంకా లైన్‌లో నిల్చొని ఇది చూసిర్రా ఇక్కడ వాటర్. ఇట్లా వాటర్‌లో నుంచి ఎళ్లి దర్శనం చేసుకొని మళ్ళీ వాటర్‌లో నుంచి మనం రిటర్న్ ఒస్తాము. ఇది మా కంప్లీట్ టూర్ అన్నమాట. దీంతో ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంటికి డైరెక్ట్ హైదరాబాద్‌కెళ్ళిపోయినాం. ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇది మా కంప్లీట్ వ్లాగ్. అండ్ ఇది మేము ట్రిప్‌కి మీకెవరికైనా యూజ్ అయితే మీరు వీడియో మొత్తం లాస్ట్ వరకి చూడండి. మీరు గూడా ఎవరైనా ఎప్పుడైనా పూణే ట్రిప్‌కి ప్లాన్ చేస్తే మీకు కూడా ఐడియా ఉంటది కదా! ఏమేం ప్లేసెస్ వెళ్ళొచ్చు, చూడొచ్చు అని. అందుకే మీకోసం ఈ వీడియో అనేది మేము షూట్ చేసిన. మీ వీడియో నచ్చితే నాకు లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.